హాయ్ హలో ఎవ్రీవన్. సెమ్ ఫోర్ సెమ్ ఫోర్ ఆల్జీబ్రాకి సంబంధించిన టాపిక్లో యూనిట్ 1లో ఉన్నాం మనం. యూనిట్ 1 నేమ్ వచ్చేసి గ్రూప్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్, డెఫినేషన్, బైనరీ గ్రూప్ అంటే డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో 5 వీడియోస్ ఉన్నాయి, 5 థీరమ్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, యూనిట్ 1కి సంబంధించినవి. వాటిని కూడా చూడండి, ప్లేలిస్ట్లోనే ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్లో యూనిట్ 1తో పాటు సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్లో సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మనం యూనిట్ వైజ్గా వస్తున్నాం కాబట్టి ఇప్పుడు కంటిన్యూ క్లాస్లో యూనిట్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ థీరమ్ కమ్ ప్రాబ్లమ్. లిసన్ దిస్. Prove that the set of all positive rational numbers of the form 3 power of m 6 power of n where m comma n belongs to z is a group under multiplication. Means here we have to show the set of positive rational numbers forms a group under multiplication. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే విధంగా ఈ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అనేది గ్రూప్ని ఫామ్ చేస్తే అండర్ మల్టిప్లికేషన్ అని మనము ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. So if you want to show anything forms a group, here you need to show 4 properties. Means it should be satisfied 4 properties. One is closure and one is associative and identity and one more inverse. So if you want to show here associative, maximum you need 3 elements. Okay, if you want to show associative property, you need to know 3 elements. That's why here I am considering 3 elements. Let A, B, C, R belongs to G. Here G is a group which is set of all positive rational numbers. Here G is a group which is set of all positive rational numbers of the form 3 power of m 6 power of n. సో మనం ఇక్కడ ఈ సెట్ G అనే గ్రూప్లో ఎలాంటి ఎలిమెంట్ తీసుకున్నా ఆ ఎలిమెంట్ అనేది 3 పవర్ ఆఫ్ n 6 పవర్ ఆఫ్ n ఫామ్లోనే ఉండాలి. అంటే 3 పవర్ ఆఫ్ సంథింగ్ 6 పవర్ ఆఫ్ సంథింగ్ ఫామ్లోనే ఉండాలి మనం ఏ ఎలిమెంట్ తీసుకున్న గ్రూప్ జీలో. ఓకే, సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ జీలో తీసుకుంటున్నప్పుడు ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి లైక్ 3 పవర్ ఆఫ్ m 6 పవర్ ఆఫ్ n. That's why here I am choosing A in terms of 3 power of P 6 power of Q. Next B in terms of 3 power of R 6 power of S. Next C 3 power of T 6 power of U. సో ఇక్కడ ఈ విధంగా తీసుకున్న తర్వాత m కామా n అనేది ఎక్కడ ఉండాలి అంటుండు, ఇంటీజర్ సెట్లో ఉండాలి అంటుండు. అంటే ఇక్కడ ఈ పవర్స్లో ఉన్న PQ RS TU అనేవి ఎక్కడ ఉండాలి అంటే ఇంటీజర్ సెట్లో ఉండాలి. Where PQ RS TU is belongs to Z. Now first property you need to prove closure. So closure property is what? Under multiplication, if A comma B belongs to G, then we have to show AB also belongs to G. Means here AB should be in the form of 3 power of m 6 power of n. Then it will be satisfied closure property. So let us take 2 elements A comma B belongs to G. Then A comma B belongs to G means we have to show AB belongs to G. Let us take AB. A means 3 power of P 6 power of Q. B means 3 power of R 6 power of S. So ఇక్కడ if you apply associative property, ఇక్కడ associative ప్రాపర్టీని అప్లై చేస్తే ఈ రెండుటిని ఇంటర్చేంజ్ చేయొచ్చు. 3 పవర్ ఆఫ్ P 6 పవర్ ఆఫ్ S. సో ఈ రెండుటిని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. 6 పవర్ ఆఫ్ Q 3 పవర్ ఆఫ్ R అని. సో మీన్స్ ఇంటర్చేంజ్ అంటే బ్రాకెట్ని చేంజ్ చేస్తున్నాం అకార్డింగ్ టు అసోసియేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ నుంచి 3 పవర్ ఆఫ్ R ఇక్కడ 6 పవర్ ఆఫ్ Q ఇక్కడ రాస్తున్నాం. ఎందుకు ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాం అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఇన్ G అన్నాం. G ఈజ్ ఎ గ్రూప్. ఓకే, G ఈజ్ ఏ గ్రూప్ అండర్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఇట్ ఫార్మ్స్ ఏ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఇయర్ PQRS ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అన్నాం, Zలో ఉన్నాయి అన్నాం. Z అనేది ఇంటీజర్ సెట్ ఆల్వేస్ satisfies group properties. That's why here we are using associative, commutative, these all properties. Okay, so here bases are equal, power should be added. 3 power of P plus R 6 power of Q plus S belongs to G. So it is like what? 3 power of m into 6 power of n. In place of m here we have P plus Q, in place of n here we have Q plus S. m place లో P plus R ఉంది, n place లో Q plus S ఉంది. ఈ రెండు belongs to Z. ఎందుకంటే P కామా R బిలాంగ్స్ టు Z అయితే క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం దాని అడిషన్ కూడా Zలోనే ఉంటుంది. అందుకే P ప్లస్ R Q ప్లస్ S ఆల్సో బిలాంగ్స్ టు Z. సో ఇది టోటల్ బిలాంగ్స్ టు Z అంటే
మనకు ఇది దేని వల్ల వచ్చింది, ఏబి వల్లనే వచ్చింది. ఓకే, ఫ్రమ్ వేర్ కేమ్ ఇట్, ఫ్రమ్ ఏబి. సో ఏబి బిలాంగ్స్ టు జీ, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ మీన్స్ ఏబి బిలాంగ్స్ టు జీ, therefore క్లోజర్ ప్రాపర్టీ satisfied. నెక్స్ట్ కమింగ్ టు అసోసియేటివ్ ప్రాపర్టీ. For associative property we need to show A of BC is equal to AB of C. AB of C. This is associative property under multiplication. For this you need to know three elements. Let us take A comma B comma C belongs to G. A of BC is equal to, A means already we chosen in the starting only. A is nothing but 3 power of P 6 power of Q. B is nothing but 3 power of R 6 power of S. C is nothing but 3 power of T 6 power of U. So here if you apply associative property, okay, so if you apply associative property from these two, bracket will be changed for these two. Otherwise if you change bracket like this from associative property, if you see here 3 power of P 3 power of R 3 power of P plus R, again 6 power of Q 6 power of S 6 power of Q plus S. Or else if you change this bracket according to associative property, then 3 power of P 6 power of Q is nothing but A, and 6 power of Q 3 power of R 6 power of S is nothing but B, then it will be C. Okay, so A of BC is equal to AB of C. ఒకవేళ ఇది మీకు ఇక్కడ అర్థం కాకపోయి ఉంటే ఏం చేయండి, సో ఇది ఇలా కాకుండా బేసెస్ ఆర్ ఈక్వల్ 3 3 3 3 పవర్ ఆఫ్ P ప్లస్ R ప్లస్ T అండ్ 6 పవర్ ఆఫ్ Q ప్లస్ S ప్లస్ U. సో ఇది LHS అనుకోండి, LHS. అగైన్ వన్ మోర్ AB ఆఫ్ C RHS తీసుకోండి. దీన్ని తీసుకొని ఏ ప్లేస్లో ఏ, బి ప్లేస్లో బి, సి ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేస్తే బేసెస్ ఈక్వల్ అవుతాయి, పవర్ షుడ్ బి యాడెడ్ అంటే మనకి LHS ఇస్ ఈక్వల్ టు RHS వస్తుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ అవుతుంది. ఐ హోప్ ఆల్ యూ క్లియర్. ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ ఈ బ్రాకెట్ని ఇంటర్చేంజ్ చేసినాం. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత దీని ప్లేస్లో ఏ, దీని ప్లేస్లో బిని తీసుకున్నాం, ఈ సిని అవుట్ సైడ్ తీసుకున్నాం అంతే. సో తీసుకోవడం వల్ల ఏమైందంటే ఏ ఆఫ్ బీసీ ఇస్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ సి అని రాయడం జరిగింది. నెక్స్ట్ ఐడెంటిటీ. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి, 1 కదా, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. మరి ఈ ఈజ్ ఈక్వల్ టు 1 బిలాంగ్స్ టు జీ తీసుకుందామా, తీసుకోవడానికి రాదు. జీలో ఉండే ఎలిమెంట్స్ ఎట్లుండాలి, 3 పవర్ ఆఫ్ ఎం 6 పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లోనే ఉండాలి. సో మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 కాబట్టి ఇయర్ ఇఫ్ యూ టేక్ ఇన్ ప్లేస్ ఆఫ్ m0 ఇన్ ప్లేస్ ఆఫ్ n0, వై బికాస్ m కామా n బిలాంగ్స్ టు z, ఇన్ z 0 విల్ బి. If you take these two zeros, then anything power of 0 1, anything power of 0 1, total it will be 1. E is equal to 1. So E is equal to 3 power of 0 6 power of 0 belongs to G, is an identity element in G. Then we have a property, identity property, AE is equal to EA is equal to A. Okay, so in place of A substitute 3 power of P 6 power of Q, in place of E 3 power of 0 6 power of 0. Bases are equal, power should be added, 3 power of P plus 0 6 power of Q plus 0, 3 power of P 6 power of Q, that is nothing but A. So here it is what, A. In place of A what we take, that only here we got. Next AE is equal to A we got. Now EA is equal to A we have to show. EA is nothing but, E is nothing but 3 power of 0 6 power of 0, 3 power of P 6 power of Q. Again bases are equal, power should be added, bases are equal, power should be added, 3 power of P 6 power of Q is nothing but A. AE is equal to EA is equal to EA. This is what, identity property. Therefore E is equal to 3 power of 0 6 power of 0 is the identity element in G. Here identity element also existed in this given set. Next inverse property. What is inverse property? Inverse property is nothing but, inverse property enti, A dash is equal to A dash A is equal to E. We have to show AB is equal to BA is equal to E అని ప్రూవ్ చేయాలి. అంటే 2 నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి, ఐడెంటిటీ రావాలి. సో అలా రావాలి అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎట్లా ఉండాలి, ఏ పవర్ ఆఫ్ -1, దెన్ ఇట్ విల్ బి E, మీన్స్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఏ. ఓకే, ఏ ఇన్వర్స్ ఏ అంటే AB is equal to E అంటే inverse of A is B, inverse of B is A, like that it should be. So P comma Q belongs to Z means minus P comma minus Q also belongs to Z. Why? Because Z is set of integers, it forms a group. So P comma Q belongs to Z లో ఉంటే minus P minus Q కూడా Z లోనే ఉంటాయి. సో P comma Q belongs to Z అయితే
అకార్డింగ్ టు ద గివెన్ కండిషన్ జీలో ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 3p 6q ఫామ్లో ఉంటుంది. మైనస్ p కామా మైనస్ q బిలాంగ్స్ టు జెడ్లో ఉంటే జీలో ఎలిమెంట్ ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఆ ఏబిసి ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ డాష్ అనుకుందాం. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3p 6q ఫామ్లో జీలో ఎలిమెంట్ ఉంటుంది. నౌ వీ హ్యావ్ టు షో a dash is equal to e. A dash is nothing but 3p 6q. A dash is nothing but 3 power of minus p 6 power of minus q. Bases are equal, power should be added. Bases are equal, power should be added. 3 power of 0, 6 power of 0, that is e. A dash is equal to, we got here e. Now we have to show a dash a. A dash is nothing but 3 power of minus p 6 power of minus q and 3 power of p 6 power of q. Bases are equal means 3 equal, power should be added, minus p plus p, 6 equal minus q plus q, 3 power of 0, 6 power of 0, that is e. A dash is equal to, a dash a is equal to e, we got, right? So here inverse property also existed. Hence G is a group under multiplication. Why? Because G satisfies all the conditions of group. G satisfies all the conditions of group. Okay, here G satisfying all the conditions of group, hence G is a group under multiplication. Next problem SEM 4 algebra సంబంధించిన నెక్స్ట్ క్లాస్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ ద సెట్ G is equal to a plus b root 2 for such that a comma b belongs to Q is an abelian group with respect to addition. Means with respect to addition we have to show this given set is abelian group. అంటే with respect to addition లో ఇచ్చిన ఈ సెట్ అనేది అబిలియన్ గ్రూప్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్తో పాటు కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా ఈ G అనే సెట్ సాటిస్ఫై చేస్తుంది అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. సో మనకు జనరల్గా తెలిసింది ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి అంటే మనకు 3 ఎలిమెంట్స్ కావాలి ఏవైనా. సో ఈ గ్రూప్లో 3 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకుందాం, ఎక్స్, వై, జెడ్ అనే 3 ఎలిమెంట్స్ని. చూడండి ఫస్ట్ ఏం రాసినాం, గివెన్ సెట్ అండ్ వాట్ హీ సెట్ టు ప్రూవ్ G is a group, place here place is a binary operation on G. What we have to prove, RTP means required to prove. What we have to prove, G plus is an abelian group. సో అబిలియన్ గ్రూప్ ప్రూవ్ చేయాలంటే ముందు అసోసియేటివ్ ప్రూవ్ చేయాలి, క్లోజర్ తర్వాత అసోసియేటివ్ చేయాలి. సో అసోసియేటివ్కి మనకు 3 ఎలిమెంట్స్ కావాలి. అంటే గ్రూప్ అని ప్రూవ్ చేయాలి అంటే మ్యాక్సిమం మనకు అందులో ఆ సెట్లో 3 ఎలిమెంట్స్ కావాలి. మ్యాక్సిమం 3, మినిమం 3 ఎలిమెంట్స్ ఉండాలి. మినిమం 3 ఎలిమెంట్స్ ఉంటా మనకు అది గ్రూప్ అని ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్లోజర్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలంటే 3 ఎలిమెంట్స్ ఉండాలి. సో లెట్ us take 3 elements x, y, z. So this x, y, z are belongs to G. Every element in G in the form of a plus b root 2. సో x అనేది a plus b root 2 ఫామ్లో ఉండాలి కాబట్టి x is equal to a1 plus b1 root 2, y is equal to a2 plus b2 root 2, z is equal to a3 plus b3 root 2 అని తీసుకోవడం జరిగిందనమాట. సో మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, వీడియో నిండి వరకు చూడండి. సో క్లోజర్ ప్రాపర్టీ, ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ ఏం చెప్తుంది, ఏవైనా 2 ఎలిమెంట్స్ జీలో తీసుకుంటే వాటి అడిషన్ కూడా జీలోనే ఉండాలని క్లోజర్ ప్రాపర్టీ చెప్తుంది. లెట్ us take x, y belongs to G, then their అడిషన్ చేస్తే a1 plus b1 root 2, a2 plus b2 root 2, a1 plus a2, b1 plus b2 root 2 కామన్ తీసుకుంటున్నాం. అగైన్ ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ a plus b root 2. అంటే a plus b root 2 ఫామ్లో ఉంటే ఎక్కడ ఉన్నట్టు ఎలిమెంట్ G అనే గ్రూప్లో ఉన్నట్టు. x, y జీలో తీసుకుంటే x plus y కూడా జీలోనే ఉంది. దేర్ఫోర్ G, plus satisfies closure property. Okay, next we have to prove associative property. For associative property you have to prove LHS is equal to RHS. So let us take 3 elements, that is x, y, z belongs to G. Then x plus y plus z is equal to a1 plus b1 root 2 plus a2 plus b2 root 2, a3 plus b3 root 2. సో బ్రాకెట్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ బ్రాకెట్ని దీనికి సపరేట్గా వీటికి సపరేట్గా తీసుకున్నట్లయితే ఏమొస్తుంది, a1 plus b1 root 2, a2 plus b2 root 2 plus a3 plus b3
రూట్ 2 అని రాయొచ్చు అనమాట. అంటే a1 ప్లస్ b1 రూట్ 2 ప్లేస్లో ఎక్స్, దీని ప్లేస్లో వై, దీని ప్లేస్లో జెడ్ని రీప్లేస్ చేస్తే మనకేమొచ్చింది ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ రావడం జరిగింది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ జెడ్ అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ అసోసియేటివ్ తర్వాత మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఐడెంటిటీ ప్రాపర్టీ. లెట్ us కమ్ టు ఐడెంటిటీ ప్రాపర్టీ. సో అండర్ అడిషన్ వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్? జీరో. సారీ, additive identity what? 0 is the additive identity. Under addition 0 is the additive identity. Okay, additive identity 0ని additive identity అంటాం. మనకి ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ 0 అన్నది తీసుకొని రావాలి మనం. సో చూద్దాం. అంటే లెట్ ఈ వాల్యూ 0 అని తీసుకురావాలి అంటే ఇట్ బిలాంగ్స్ టు జీ, షుడ్ బి బిలాంగ్స్ టు జీ. మరి జీలో ఉండే ఎలిమెంట్ 0 లాగా ఉండొద్దు. ఎట్లుండాలి? 0 ప్లస్ 0 రూట్ 2 ఫామ్లో ఉండాలి. చూద్దాం ఇప్పుడు వస్తుందా లేదా. సో let us take any element x belongs to G and E be the identity element in G such that what is the property of identity law? X plus E is equal to x is equal to E plus x. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ తీసుకుందాం. x plus E is equal to x. x అంటే ఆల్రెడీ మనం కన్సిడర్ చేసుకున్నాం స్టార్టింగ్లో. a1 plus b1 root 2 plus E is equal to a1 plus b1 root 2. If you bring this total term to this side, then it will become a1 plus b1 root 2 minus a1 plus b1 root 2. That is 0 plus 0 root 2. This is what? Identity E. Now we have to take next of part, that is now we have to prove E plus x is equal to x. E means what we got here? 0 plus 0 root 2. X means already we know a1 plus b1 root 2. If you add this to 0 into 0 plus something, that something only will come, that is a1 plus b1 root 2 is nothing but x. From 192 we can write x plus E is equal to x is equal to E plus x, where E is equal to 0 plus 0 root 2 is an identity in G. Okay, I hope clear. Now coming to the inverse property. What is inverse property? If you take any two elements in a given set, then their sum should be equal to identity element. Okay, let us take one element x is equal to a1 plus b1 root 2 belongs to G. Then there exists a inverse element x dash in G such that x plus x dash is equal to E is equal to x dash plus x. This is the what? Inverse law, inverse property. Now we have to take this part, then that is what? X plus x dash is equal to E. Here we know x a1 plus b1 root 2. We don't know x dash. E we know 0 plus 0 root 2. If you bring this to this side, then it will be 0 minus a1 plus b1 root 2. Finally x dash is equal to minus of a1 plus b1 root 2. Now we have to take next of, that is x dash plus x is equal to E. This part, x dash plus x is equal to E. Here you have to substitute x dash plus x, then it should be equal to E. X dash plus x dash value we got now only. This is x. These two are same terms. Minus means 0. 0 can be written as 0 plus 0 root 2, that is E. We can write x plus x dash is equal to E is equal to x dash plus x for all x belongs to G. Inverse exists in G. Now we proved closure associative identity inverse. Now we have to prove commutative property. If you show commutative property also satisfied, then it is an abelian group. So commutative property is what? Under addition x plus y is equal to y plus x. Let us take x a1 plus b1 root 2, y a2 plus b2 root 2. We can write this as a1 plus a2 and b1 plus b2 root 2. It belongs to G. It should be in G. Okay, LHS should be RHS. LHS should be equal to RHS. Also this LHS should be in G and RHS also should be in G. Then only we can say commutative law satisfied. Okay, అంటే ఇక్కడ x, y belongs to Gలో తీసుకుంటే x plus y is equal to y plus x అయినంత మాత్రాన సరిపోదు. ఈ x plus y Gలో ఉండాలి, y plus x కూడా మళ్ళీ Gలో ఉండాలి. ఓకే, ఇక్కడ ఇది a plus b root 2 ఫామ్లో ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ G. Now same as it is, if you do RHS, RHS also will be in G. Then LHS is equal to RHS, commutative law also satisfied. Therefore G plus satisfies all the properties of abelian group. Hence G plus is an abelian group. Abelian group కి కావాల్సిన ప్రతి ప్రాపర్టీని G plus satisfy చేసింది కాబట్టి G plus ని ఏమంటున్నాం? abelian group అంటున్నాం. I hope all you clear. So let us see one more problem. If G is the set of even integers, that is set of even integers, that is G is equal to
minus infinity to plus infinity, that is minus 4, minus 2, 0 to 4 like that. Then prove the G is an abelian group with usual addition as the operation. సో ఇక్కడ కూడా బైనరీ ఆపరేషన్ని అడిషన్ ఇచ్చిండు. సో ఇచ్చిన సెట్ రాద్దాం, గివెన్ సెట్ ఇచ్చిండు, ఇక్కడ రాసినాం. సో ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడు. ఇంటీజర్స్ ఏ ఫామ్లో ఉంటాయి? 2 టేబుల్ వచ్చే అన్నీ ఈవెన్ ఇంటీజర్సే. 2 టేబుల్ వచ్చేవి అన్నీ 2తో డివైడ్ అయ్యేటివన్నీ ఈవెన్ ఇంటీజర్స్ అనమాట. సో this set is in the form of 2x, x belongs to, for all x belongs to integer set. ఓకేనా? సో ఇక్కడ మనం అబెలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే మ్యాక్సిమం 3 ఎలిమెంట్స్ కావాలి. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ G షుడ్ బి లైక్ 2x, ఓకే, 2n. సో లెట్ us take 3 elements. A is equal to 2x, B is equal to 2y, C is equal to 2z, where ABC belongs to G, XYZ belongs to in integer set. So what we have to prove? Required to prove, RTP means required to prove G plus is an abelian group. G plus అనేది abelian group అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. సో లెట్ us take 2 elements, A comma B belongs to G, then A plus B means 2x plus 2y. If we take 2 common, 2 of x plus y. So it also should be like 2n, n plus x plus y ఉంది. సో 2 మల్టిపులే కాబట్టి it also belongs to G. Therefore A comma B belongs to G means A plus B belongs to G. క్లోజర్లా సాటిస్ఫైడ్. ఓకే, ఇక్కడ ఈజీగా క్లోజర్లా సాటిస్ఫై అయిందనమాట. నా అసోసియేటివ్ ప్రాపర్టీని చూద్దాం. అసోసియేటివ్లా LHS RHS ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ప్లస్ LHS షుడ్ బి ఇన్ G, RHS షుడ్ బి ఇన్ G. ABC 3 ఎలిమెంట్స్ని Gలో తీసుకున్నట్లయితే A plus B plus C is equal to A plus of B plus C అని ప్రూవ్ చేయాలి. నౌ టేక్ LHS A plus B plus C, 2x plus 2y plus 2z. If you take 2 common in this 2 means in this 3, then you will get 2 of x plus y plus z. It is in G. Okay, given set. So next to A plus of B plus C, 2x plus of 2y plus 2z. If you take 2 common, 2 of x plus y plus z, it also should be in G. ఓకే, ఇది కూడా జీలో ఉంది. LHS is equal to RHS అయింది. హెన్స్ అసోసియేటివ్లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ కమింగ్ టు ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ 0 అని తెలుసు, మనం ఆ 0ని తీసుకొని రావాలి. సో లెట్ us టేక్ ఎనీ ఎలిమెంట్ ఇన్ G, దట్ ఈస్ A belongs to G and E is the identity element in G such that A plus E is equal to E plus A is equal to A is the identity element. నేను ఒకటి చెప్తున్నా మీకు, ప్రతి ప్రాబ్లంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ప్రతి ప్రాపర్టీని మీరు ఈ విధంగా మెన్షన్ చేయండి. చేసిన తర్వాతనే ప్రాబ్లం చేయండి. Let us take this off part. A plus E is equal to A. A means 2x. Either here A means 2x, then E is equal to 2x minus 2x, that is E is equal to 0 belongs to G. సో అడిటివ్ ఐడెంటిటీ 0 అని తెలుసు మనకు, ఆ 0 అనేది Gలో ఉందని ఇక్కడ అర్థమైంది. సో ఐడెంటిటీ ఎగ్జిస్ట్, బట్ ఎగ్జిస్ట్ అయినప్పటికీ మనం ఇంకోటి చెక్ చేయాలి. ఈ ఆఫ్ పార్ట్ని కూడా చెక్ చేయాలి. అంటే E ప్లస్ A తీసుకోవాలి, ఆన్సర్ A వస్తుందా లేదా చెక్ చేయాలి. సో E ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2x. A అంటే 2x కదా. సో 0 ప్లస్ 2x అంటే A. సో వీ కెన్ రైట్ A ప్లస్ E ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ A. E ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G. ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది? ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. నౌ ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఇన్వర్స్ లా గురించి మాట్లాడితే ఏవైనా 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ అనేది ఐడెంటిటీ రావాలి. సో ఇక్కడ మనకు ఒక ఎలిమెంట్ తెలుసు, A ఈజ్ ఈక్వల్ టు 2x బిలాంగ్స్ టు G. ఈ 2x A అనే ఒక ఎలిమెంట్ Gలో ఉందంటే దాని ఇన్వర్స్ కూడా ఖచ్చితంగా Gలో ఉండాలి. సో ఇన్వర్స్ ఎలిమెంట్ మనకు తెలియదు కాబట్టి దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ ఎలిమెంట్ A డాష్ బిలాంగ్స్ టు G సచ్ దట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇన్వర్స్ ఇస్ వాట్? A ప్లస్ A డాష్ ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు A డాష్ ప్లస్ A. ఇక్కడ కూడా ఫస్ట్ ఆ పార్ట్ని తీసుకుందాం. A ప్లస్ A డాష్ ఈజ్ ఈక్వల్ టు E. A మీన్స్ 2x, E మీన్స్ 0. మనకు ఐడెంటిటీ లాలో వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0 అనేది. A డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x అవుతుంది. నెక్స్ట్ ఆ పార్ట్లో ఈ దాన్ని తీసుకొని E అని ప్రూవ్ చేద్దాం. A డాష్ ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ E. సో A ప్లస్ A డాష్ ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు A డాష్ ప్లస్ A. ఇన్వర్స్ లా అనేది ఎగ్జిస్ట్ అయింది గ్రూప్ Gలో. నౌ లాస్ట్ ప్రాపర్టీ దట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ అయితే G ప్లస్ అనేది ఏమవుతుంది? అబిలియన్ గ్రూప్ అవుతుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి? ఇఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు G దెన్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A. A కామా B Gలో ఉంటే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A అనేది ప్రూవ్ కావాలి. లెట్ us take LHS. LHS is what? 2x plus 2y, that is 2 of x plus y belongs to G. RHS B plus A.
So RHS and B plus M. 2y plus 2x, that is if you take 2 common, x plus y belongs to G. That is a plus b is equal to b plus a. Therefore, LHS is equal to RHS, commutative law also satisfied in group G. So ikkada G satisfies all the properties of abelian group, hence G plus is an abelian group. So G ప్లస్ అనేది క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్తో పాటు కమ్యూటేటివ్ లాని కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి ఇక్కడ మనం జీ ప్లస్ని ఏమంటున్నాం, అబిలియన్ గ్రూప్ అంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకు పంపించే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే మీకు ఇంకా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయినట్లయితే నేను మీ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అయినట్లయితే నేను మీ డౌట్స్ని ఇంకా క్లారిఫై చేసే ప్రయత్నం. ఎవరీవన్, నెక్స్ట్ సెమ్ 4 ఆల్జీబ్రాకి సంబంధించిన క్లాసెస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో అందులో నెక్స్ట్ ఇంతవరకు మనం ఏం చేసామంటే ఒక బైనరీ ఆపరేషన్ ఇచ్చి గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు, అబిలియన్ గ్రూప్ ఆర్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. లేదంటే ఏదైనా ఒక సెట్ ఇచ్చి గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నది ప్రాబ్లమ్ చేయడం జరిగింది. ఇప్పుడు అడిషన్ మాడ్యులో ఆర్ మల్టిప్లికేషన్ మాడ్యులో అంటే రిమైండర్స్ డివిజన్ చేసిన తర్వాత మిగిలే రిమైండర్స్ని బేస్ చేసుకొని గ్రూప్ అవుతుందా అవ్వదా అని ప్రూవ్ చేయమని కొన్ని ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది. దీనికి కాంపోజిషన్ టేబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకు పంపించే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ అడిషన్ మాడ్యులో ఎం అంటే ఏంటో తెలియాలి. అడిషన్ మాడ్యులో ఎం అంటే డెఫినేషన్ ఏంటో తెలియాలి. If you take, let us take a comma b belongs to z and m be the fixed positive integer, if r is the remainder, r should be between 0 and m, where a plus b is divided by m be defined a plus b modulo m is equal to r, and we read it as a plus b, a addition modulo m b అని చదువుతాం, లేదా a plus b modulo m అని కూడా చదువుతాం. ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్ ఇస్ వాట్? రిమైండర్. ఆన్సర్ రిమైండర్ అనమాట. సో అసలు ఏంది కథ? మాడ్యులో ఏంది, అడిషన్ మాడ్యులో ఏంది, మల్టిప్లికేషన్ మాడ్యులో ఏంది, రిమైండర్ ఏంది అనుకుంటున్నారా? చూడండి, ఏవైనా రెండు నెంబర్ తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 5 అనే నెంబర్ తీసుకున్నాం. ముందేం చేయాలి? రెండు నెంబర్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 25 వస్తుంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అడిషన్ మాడ్యులో 6 అంటున్నాం, అంటే ఎం ప్లస్లో 6 ఉంది, మెన్షన్ చేస్తాడు అనమాట. అడిషన్ మాడ్యులో 5 6 7 అని. సో యాడ్ చేస్తే 25 వచ్చింది కదా. ఈ 25ని 6తో డివైడ్ చేయాలి. ఈ మాడ్యులో స్పెషాలిటీ అదనమాట. వచ్చిన అడిషన్ చేసి వదిలేయద్దు. వచ్చిన అడిషన్ని ఇక్కడ ఏ మాడ్యులో అన్నాడో ఆ మాడ్యులోతో డివైడ్ చేయాలి. చేస్తే 6 4 24 అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగిలింది? 1 అనేది రిమైండర్ మిగిలింది. అంటే ఇప్పుడు 20 + 6 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆన్సరు 25 కాదు, 1 అవుతుంది. 1 ఎందుకు అయింది? 25ని 6తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ మన ఆన్సర్ అవుతుంది. అది మాడ్యులో కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ ఆల్ యూ క్లియర్. ఒకవేళ ఇదే ఇంటూ ఉందనుకోండి, 20 × 5 ఇట్లా ఉంటుంది. 20 × 5 మాడ్యులో 5 అని ఉంది. 25 ఎంత? 100. 100ని 5తో డివైడ్ చేయాలి. 5 20 100. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. దాన్ని మల్టిప్లికేషన్ మాడ్యులో ఎం అంటాం. ఇది అడిషన్ మాడ్యులో ఎం, అది మల్టిప్లికేషన్ మాడ్యులో ఎం. ఏం లేదు, జనరల్ అడిషన్ జనరల్ మల్టిప్లికేషన్ చేస్తాం. అక్కడ మాడ్యులో అని ఒక నెంబర్ ఇచ్చింటాడు, ఆ నెంబర్తో డివైడ్ చేస్తాం. వచ్చిన రిమైండర్ని ఆన్సర్గా రాసుకుంటాం. సో మల్టిప్లికేషన్ మాడ్యులో పి చూడండి డెఫినేషన్. If a and b are two integers and p be a fixed positive integer and p a into b by p divided by p ఎగ్జాక్ట్గా డివైడెడ్ బై చేస్తే సచ్ దట్ ఇక్కడ రిమైండర్ ఏమైనా మిగిలింది అనుకోండి, ఆ రిమైండర్ మన ఆన్సర్ అవుతుంది. a క్రాస్ b మల్టిప్లికేషన్ మాడ్యులో p ఈజ్ ఈక్వల్ టు r. వి రీడ్ యాజ్ a ఇంటూ b మల్టిప్లికేషన్ మాడ్యులో p అని చదువుతాం. a ఇంటూ b మల్టిప్లికేషన్ మాడ్యులో p అని చదువుతామన్నమాట. జస్ట్ డెఫినేషన్నే. నెక్స్ట్ రెసిడ్యూ మాడ్యులో ఎం. అసలు రెసిడ్యూ మాడ్యులో ఎం అంటే ఏంటో చూడండి.
రెసిడ్యూ మాడిలో m అంటే Zm is equal to 0 to m minus 1 ఈజ్ కాల్ ది కంప్లీట్ సెట్ ఆఫ్ లీస్ట్ పాజిటివ్ రెసిడ్యూస్ మాడిలో m అంటాం. రెసిడ్యూ మాడిలో m అంటే ఏం లేదు, క్వశ్చన్లో మనకు డైరెక్ట్ ఇట్లా Z5 అని ఇస్తాడు. ఏం చేయాలంటే 0 నుంచి 4 వరకు తీసుకోవాలి, 5 ఎలిమెంట్స్ తీసుకోవాలి జెడ్లో అని అర్థం. జెడ్లో 5 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే 0 నుంచి. జెడ్ అంటే ఇంటీజర్, నెగిటివ్స్ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మనం నెగిటివ్ తీసుకోం, సెట్ ఆఫ్ లీస్ట్ పాజిటివ్ రెసిడ్యూస్ అని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే 0 నుంచి తీసుకుంటాం. సో Z5 ఏమవుతుంది, 0 1 2 3 4 అనే ఎలిమెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం, రెసిడ్యూ మాడిలో m అంటాం. ఇక్కడ రెసిడ్యూ మాడిలో 5 అంటే Z5, రెసిడ్యూ మాడిలో 6 అంటే Z6, రెసిడ్యూ మాడిలో 7 అంటే Z7. ఆ విధంగా మనం తీసుకుంటాం. దీన్ని రెసిడ్యూ మాడిలో m అని చదువుతాం అన్నమాట. నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్ని చూద్దాం. Prove that the set G is equal to 0 1 2 3 4 5 is an abelian group with respect to addition మాడిలో 6 అంటుండు. దీనికోసం ముందు మనం ఏం చేయాలంటే కాంపోజిషన్ టేబుల్ని రాసుకోవాలి. కాంపోజిషన్ టేబుల్ అంటే ఏంటో చూద్దాం. సో మొత్తం ఫిక్స్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో కాంపోజిషన్ టేబుల్ అంటే అడిషన్ మాడిలో 6 అనేది ఇక్కడ రాసుకొని ఇచ్చిన సెట్ని 0 1 2 3 4 5 0 1 2 3 4 5 అని ఈ విధంగా రాస్తాం. రాసిన తర్వాత 0 + 0 0, 0 + 1 1, 0 + 2 2, 0 + 3 3, 0 + 4 4, 0 + 5 5. అంటే వీటిని యాడ్ చేసిన తర్వాత 6 కన్నా తక్కువ వస్తే అదే నెంబర్ని తీసుకుంటాం డైరెక్ట్గా. ఎందుకంటే అడిషన్ మాడిలో 6 అన్నాడు, 6 కన్నా ఎక్కువ 6 ఆర్ 6 కన్నా ఎక్కువ వస్తేనే మనకు మాడిలో కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. 6 కన్నా తక్కువ వస్తే ఏ నెంబర్ వచ్చిందో అదే నెంబర్ని ఇట్లా రాసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 1 + 0 1, 1 + 1 2, 1 + 2 3, 1 + 3 4 అండ్ 1 + 4 5. ఇక్కడ వరకు ఓకే. 1 + 5 ఏమవుతుంది, 6 అవుతుంది. అడిషన్ మాడిలో 6 అన్నాడు, 6ని 6తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 0 వస్తుంది రిమైండర్. ఆ 0ని ఇక్కడ రాయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ 2, 2 + 0 2, 2 + 1 3, 2 2 4, 2 3 5. బట్ 2 4 6 అవుతుంది, 6ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. 2 5 7 అవుతుంది, 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఆ విధంగా రాస్తున్నాం. సేమ్ తర్వాత 3 0 3 1 ఇది కూడా అదే విధంగా రాస్తున్నాం. ఇక్కడ ఒకటి గమనించండి, 5 వచ్చిన తర్వాత 0 1 2 వస్తుంది. ఇక్కడ 0 వచ్చింది కదా, ఇక్కడ 5 వచ్చింది, తర్వాత 0 1 2 3, 0 వచ్చింది 1 2 3. అంటే ఇక్కడ రిపీట్ కావన్నమాట. ప్రతి ఎలిమెంట్ ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంటే ఉంటాయి, ఎందుకంటే సెట్లో ఇచ్చిన ఎలిమెంటే ఉంటాయి, ఎందుకంటే దీన్ని గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇప్పుడు ఈ టేబుల్ని బేస్ చేసుకొని క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ని రాసినట్లయితే దెన్ గివెన్ సెట్ ఈజ్ ఏ గ్రూప్ అండర్ అడిషన్ మాడిలో 6 అని రాస్తాం. సో ఇక్కడ మీరు చూడండి, ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకుందాం, 0 5 తీసుకుందాం. ఈ రెండింటిని అడిషన్ మాడిలో 6 చేస్తే 0 5, అడిషన్ మాడిలో 6 చేస్తే 5 వచ్చింది. 5 మళ్ళీ గివెన్ గ్రూప్లోనే ఉంది, అంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టే. సో ఆ విధంగా మనము టేబుల్ని చూసి రాయడం జరుగుతుంది. సో గివెన్ G సెట్ M is equal to 6 is అడిషన్ మాడిలో 6 క్లోజర్ ప్రాపర్టీ. ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి, 1 5, 1 + 6 5, అంటే 1 + 5 6, అడిషన్ మాడిలో 6 అంటే 0. 0 ఆల్సో బిలాంగ్స్ టు G, క్లోజర్లా సాటిస్ఫైడ్. మీరు టేబుల్ని కూడా గమనించవచ్చు, ఏ ఎలిమెంట్ తీసుకున్నా క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. సేమ్ అదేవిధంగా అసోసియేటివ్ లా కోసం 3 ఎలిమెంట్ తీసుకోండి, A1 B2 C3 LHS A + 6 B + 6 C, అంటే 1 + 6 2 + 6 3. సో 2 + 1 3 అవుతుంది, 3 + 6 3, 3 + 3 6. దాన్ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సేమ్ అదేవిధంగా RHSని చేస్తే అది కూడా 0 రావడం జరిగింది. LHS = RHS. సో అసోసియేటివ్లా సాటిస్ఫైడ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటో చూడండి, ఈ అనే ఐడెంటిటీ ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే A + 6 E + 6 A కావాలి. ఓకే, మనకి ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ 0 అని తెలుసు. ఓకే, మన టేబుల్లో 0 ఉంది. ఒకటి ఎలిమెంట్ తీసుకుందాం, ఏదైనా 5 అనేది. 5 + 6 0, 0 + 6 5 చేస్తే ఏమొస్తుంది, 5 + 0 5, అడిషన్ మాడిలో 6 అంటే 5, 0 + 5 5, అడిషన్ మాడిలో 6 అంటే 5. సో ఈజ్ ఈక్వల్ టు సేమ్, రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ఇది ఏంటిది, మళ్ళీ ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ గివెన్ గ్రూప్ అని రాస్తున్నాం. సో ఇన్వర్స్ ఎలిమెంట్ చూడండి, మీరు టేబుల్ని చూసినట్లయితే 5కి 1 ఇన్వర్స్ అవుతుంది, 3కి 3నే, 2కి 4, 0కి 0నే ఇన్వర్స్ అవుతుంది. ఒకసారి టేబుల్ని చూద్దాం. అసలు టేబుల్లో ఇన్వర్స్ అంటే ఏంటి,
ఆన్సర్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేది మనకు కావాల్సిన ఇన్వర్స్ కదా. చూద్దాం, ఇన్వర్స్ టేబుల్ నుంచి చూడండి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి? 0. ఓకేనా, 0 ఐడెంటిటీ ఎలిమెంట్. ఇప్పుడు 0ని తీసుకోండి. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఇట్లా ఇంటర్సెక్టింగ్ పాయింట్ 0ని ఉండాలి, మిడిల్లో 0 ఉండాలి. 0 తీసుకుంటే 0కి ఐడెంటిటీ ఇన్వర్స్ 0 అవుతుంది. ఇంకా నెక్స్ట్ లైన్లో 0 ఏడు ఉంది, ఇక్కడ ఉంది. అంటే 1కి 5, 5కి 1 ఇన్వర్స్ అనమాట. 1కి 5 ఇన్వర్స్ అయింది. మరి 5కి 1 కాదు చూడండి, 5 ఈడు ఉంది, 1 ఈడు ఉంది, ఇంటర్సెక్టింగ్ పాయింట్లో 0 ఉంది. 5కి 1 ఇన్వర్స్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ 0 ఉంది అంటే 2కి 4, 4కి 2 ఇన్వర్స్ అవుతుంది. ఓకే, 5 ఉంది, 5కి 1, 1కి 5 ఇన్వర్స్. ఆ విధంగా టేబుల్ నుంచి రాయడం జరిగిందనమాట. అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్ ప్రాపర్టీ బై టేబుల్ నుంచి సాటిస్ఫై అయింది. అదేవిధంగా కమ్యూటేటివ్ లాని కూడా మీరు గమనించినట్లయితే 2, 5 అనే 2 ఎలిమెంట్ తీసుకుంటే 2 + 6 = 5, 5 + 6 = 2 ఆన్సర్ సేమ్ వస్తుంది. కమ్యూటేటివ్ లా కూడా సాటిస్ఫై అయింది. ఏ ఎలిమెంట్ తీసుకున్నా మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది, కమ్యూటేటివ్ లా కూడా సాటిస్ఫై అవుతుంది. సో G+6 అనేది అన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసింది, అబిలియన్కి ఉండాల్సిన ప్రాపర్టీ. దేర్ఫోర్ G+6 ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ అని రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయడం జరిగింది, నోట్ చేసుకోండి, చేయండి. ఒకటి అడిషన్ మాడ్యూల్లో 5 ఉంది, ఒకటి మల్టిప్లికేషన్ మాడ్యూల్లో 6 ఉంది. గమనించండి, సెకండ్ ప్రాబ్లం మల్టిప్లికేషన్ మాడ్యూల్లోది, ఫస్ట్ ప్రాబ్లం అడిషన్ మాడ్యూల్లో 5 ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ని చేయండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీటి ఆన్సర్స్ని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను, ఒకవేళ మీకు రాకపోతే. సో మొత్తం వీడియోని 1కి 2 సార్లు చూడండి. డెఫినెట్గా మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇంకొకసారి కమ్యూటేటివ్ లా అనేది టేబుల్ నుంచి ఏ విధంగా గమనించాలి అన్నది ఒక చిన్నగా చూద్దాం, చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 తీసుకుంటాను నేను. 2, 3, 2 ఈడు ఉంది, 3 ఈడు ఉంది. సో ముందు 2 ఇక్కడ, 3 ఇక్కడ తీసుకుంటే ఈ 2 అవుతుంది. ఈ 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్లో 5 ఉన్నది. ఓకే, ఇప్పుడు రివర్స్ ఉండాలి కదా, అంటే 2 ఇక్కడ, 3 ఇక్కడ, ఈ 2 ఇంటర్సెక్టింగ్లో కూడా 5 ఉండాలి. మరి 5 ఉందా? ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అట్లా మీరు ఏదైనా తీసుకోండి ఎలిమెంట్. 4 తీసుకుంటా, 2 తీసుకుంటా. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇంటర్సెక్టింగ్లో 0 ఉంది. మరి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, మరి ఈ ఇంటర్సెక్టింగ్లో కూడా 0 ఉంది. సో ఆ విధంగా కమ్యూటేటివ్లా కూడా సాటిస్ఫై అవుతుంది. మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నప్పటికీ ఈ టేబుల్లో నుండి సాటిస్ఫై అవుతుంది, అన్ని ప్రాపర్టీలు సాటిస్ఫై అవుతున్నాయి. కాబట్టి బై కాంపోజిషన్ టేబుల్ G+6 satisfies all the properties of a abelian group. Hence G+6 is called abelian group. I hope all you clear. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మనం మిగతా క్లాసులు కంటిన్యూగా చెప్పే ప్రయత్నం చేస్తాను, కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాను. సో మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ని, అన్ని థీరమ్స్ని గ్రూప్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రతి వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జామ్స్ వచ్చేంత వరకు మ్యాక్సిమం మీకు 2 to 3 యూనిట్స్ని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.